హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. రోడ్ల నాణ్యతలో రాజీ పడబోమని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో తెలిపారు. రోడ్లను నిర్మించడమే కాదు వాటిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. గత 5 ఏళ్లలో రోడ్లను దారుణ స్థితికి తెచ్చారని, గుంతలు లేకుండా చేస్తామన్న మాట నిలబెట్టుకున్నామని వ్యాఖ్యానించారు. రాష్ట్ర రహదారుల అభివృద్ధికి 600 కోట్లు కేటాయించామని సీఎం తెలిపారు. ఏపీకి దాదాపు 960 కిలోమీటర్ల సముద్ర తీరం ఉండటం ఉపయోగకరమని సీఎం చెప్పుకొచ్చారు. ప్రజలకిచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండలిలో డిమాండ్ చేశారు. సూపర్ 6 సూపర్ హిట్టా, సూపర్ ఫ్లాపా అర్థం కావట్లేదు. ఫ్లాప్ సినిమాకు టూర్లు నిర్వహిస్తున్నారు, హామీలు అమలు చేయకుండా సంబరాలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను మార్చేసి అన్ని ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. మేనిఫెస్టోను చేంజ్ చేసే అలవాటు టీడీపీకి ఉంది అని ఆమె ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏఐ ఆధారిత హాజరు విధానం ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తుంది. కొద్ది రోజులుగా ప్రయోగాత్మకంగా పరిశీలిస్తుంది. డిసెంబర్లో జరిగే శీతాకాల సమావేశాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సభ్యులు హాజరు పట్టికలో సంతకం చేసి వెళ్తుండటంతో ఖచ్చితత్వం లోపిస్తుందని, దుర్వినియోగం కూడా జరుగుతుందన్న విమర్శలకు ఈ పద్ధతిలో చెక్ పెట్టనున్నారు. ఏఐ సాఫ్ట్వేర్ లో పనిచేసే కెమెరాలు సభ్యుల వివరాలను నమోదు చేస్తాయి. జీఎస్టీ సంస్కరణలతో రాష్ట్ర ప్రజలకు 8,000 కోట్ల లబ్ధి చేకూరుతుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో పేర్కొన్నారు. కేంద్రం సుదీర్ఘ కసరత్తు చేసి గతంలోని 4 స్లాబులను 2కు కుదించి విప్లవాత్మక మార్పులు చేసిందన్నారు. జీఎస్టీ సవరణల కోసం రాష్ట్రం నుంచి పలు సూచనలు చేశామని తెలిపారు. వీటిపై ప్రజల్లో విస్తృత ప్రచారం జరగాలన్నారు. శుక్రవారం ఆయన ప్రవేశపెట్టిన జీఎస్టీ సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై బాలకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పాలని అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం డిమాండ్ చేసింది. చిరంజీవిని ఉద్దేశించి ఆయన వ్యంగ్యంగా మాట్లాడడం సరికాదు. మెగా ఫ్యామిలీపై గతంలోనూ అవమానకరంగా కామెంట్స్ చేశారు. బాలకృష్ణ కుటుంబం తీవ్ర వేధింపులకు గురై జైలు పాలైనప్పుడు మెగా కుటుంబమే అండగా ఉంది. అధికారంలోకి రావడానికి అహర్నిశలు కృషి చేసిందని పేర్కొంది. హామీల అమలుపై శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం నడిచింది. సూపర్ 6 హామీలన్నీ అమలు చేయలేదని బొత్స అనడంపై మంత్రి మండిపడ్డారు. సూపర్ 6 హామీలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. హామీలు అమలు చేయలేని వారు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. హామీలపై అడిగితే అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? ఎవరికి సిగ్గులేదో ప్రజలందరికీ తెలుసు అని బొత్స బదులిచ్చారు. వైరల్ ఫీవర్ సోకిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు బయలుదేరారు. ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం ఆయన అస్వస్థత చెందగా గత 4 రోజులుగా విజయవాడలోనే వైద్యం చేయించుకుంటున్నారు. అయితే ఫీవర్ తీవ్రత తగ్గకపోవడం, దగ్గు ఎక్కువగా ఉండటంతో ఇబ్బంది పడుతున్నారని ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్ లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారని వివరించాయి. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి మణికంఠ మృతి బాధాకరమని మంత్రి లోకేష్ తెలిపారు. అసెంబ్లీలో మాట్లాడుతూ నిన్న ఏయూలో విద్యార్థి ఫిట్స్ తో చనిపోయారు. అంబులెన్స్ లో తీసుకెళ్లినా కాపాడుకోలేకపోయాం. ఈ కారణంగా కొందరు ఉద్దేశపూర్వకంగా క్లాసులు జరగకుండా అడ్డుకోవడం సరికాదు. ఏదైనా తప్పు జరిగి ఉంటే సరిదిద్దుకుంటాం. వర్సిటీలో గొడవలు చేయడం సరికాదు. విద్యార్థులు తీరు మార్చుకోకపోతే చర్యలు తీసుకుంటామని లోకేష్ హెచ్చరించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు తమ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీత పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. గోపీనాథ్ అకాల మరణంతో ఈ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఇప్పటికే సునీతతో పాటు ఆమె కుమార్తెలు నియోజకవర్గంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇవాళ రేపో కాంగ్రెస్ సైతం అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఓటుకు నోటు కేసు నిందితులు సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు అక్టోబర్ 14కి వాయిదా వేసింది. ఈ కేసు ఏసీబీ పరిధిలోకి రాదని, రేవంత్ 2 ఏళ్ల తర్వాత తనను చేర్చారని సండ్ర ఈ పిటిషన్లు వేశారు. మత్తయ్యను కేసు నుంచి తప్పిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థిస్తూ ఈ రోజు సుప్రీం ఇచ్చిన తీర్పును లాయర్లు ప్రస్తావించారు. ఆ తీర్పు కాపీలను జత చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అమెరికాకు ఎగుమతయ్యే మందులపై 100% సుంకం విధించనున్నట్లు ట్రంప్ చేసిన ప్రకటన ప్రభావం తెలంగాణ ఫార్మా పరిశ్రమలపై ఏ మేరకు ఉంటుందో ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనిపై నివేదిక ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. అయితే బ్రాండెడ్ పేటెంట్ ఔషధాలకు ఈ టారిఫ్ వర్తిస్తుంది. తెలంగాణ నుంచి ఏటా $500 మిలియన్ ఔషధ ఉత్పత్తులు యుఎస్ కి ఎగుమతి అవుతున్నాయి. వీటిలో బ్రాండెడ్, జెనరిక్ ఔషధాలు ముఖ్యమైనవి. ఓజీ టికెట్ ధరల పెంపుపై నిర్మాత తరపుల న్యాయవాది నిరంజన్ రెడ్డి హైకోర్టులో కీలక వ్యాఖ్యలు చేశారు. 100 రూపాయలు, 150 రూపాయలు పెంచుకోమని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
రూపాయలు కూడా పిటిషనర్ కు కష్టం అనుకుంటే సాధారణ రేటు ఉన్నప్పుడే సినిమా చూడాలి. మొదటి రోజే చూస్తానంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఐపీఎల్ టికెట్ ధర 1500 రూపాయలు, దిల్జిత్ షో టికెట్ ధర 10,000 రూపాయలుంటే 200కే కావాలని ఎందుకు రారు అని ఆయన ప్రశ్నించారు. లద్దాఖ్ కల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనం వాంగుక్ ను పోలీసులు లేహ్ పరిసర ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు. యువతను రెచ్చగొట్టి అల్లర్లకు కారణమయ్యారనే ఆరోపణలతో అతడిని జాతీయ భద్రతా చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు. 2019లో లద్దాఖ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించినందుకు వాంగుక్ కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. కానీ ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడుతున్నారు. భారత తొలి సూపర్ సోనిక్ ఫైటర్ జెట్ MiG-21 కు ఐఏఎఫ్ వీడ్కోలు పలికింది. వీటి స్థానాన్ని స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేజస్ ఫైటర్ జెట్స్ క్రమంగా భర్తీ చేస్తున్నాయి. ప్రస్తుతం ఇవి పలు స్క్వాడ్రన్లలో సేవలు అందిస్తున్నాయి. వచ్చే నెల అడ్వాన్స్డ్ వర్షన్ తేజస్ MKA-1 ను హాల్ లాంచ్ చేయనుంది. ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్ వంటి మల్టీ మిషన్ క్యాపబిలిటీస్ వీటి సొంతం. స్వయం సమృద్ధే లక్ష్యంగా ఆర్మీ ముందుకు సాగుతుంది. జాక్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అవడంతో రెమ్యూనరేషన్ ను తిరిగిచ్చినట్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. నేను నటించిన జాక్ బాగా ఆడకపోవడంతో ఎవరూ నష్టపోవద్దని అనుకున్నా. అందుకే 4,75,00,000 తిరిగి ఇచ్చా. దీనికోసం అప్పు చేయాల్సి వచ్చింది. వీలైనంత త్వరగా అప్పును తీర్చాలనే ఆందోళన ఒక్కటే ప్రస్తుతానికి నాకుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. రెమ్యూనరేషన్ తిరిగివ్వడంపై నెట్టింట ప్రశంసలు వస్తున్నాయి.